యెహోవా సన్నిధి అంటేనే సంతోషం, యెహోవా సన్నిధి అంటేనే ఆనందం. అంటే కీర్తనకారుడు రాస్తారు కదా, కోరహ కుమారులు అనుకుంటాను కదా, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు మేము యెహోవా సన్నిధికి వెళ్ళాలా, ఎప్పుడు వచ్చేదము యెహోవా సన్నిధికి, ఎప్పుడు వెళ్ళేదము అని మేము ఎదురు చూస్తున్నాము, ఆనందపడిపోతున్నాము. నిజంగా యెహోవాను దేవుడుగా కలిగిన నా జీవితం ధన్యం అని మీలో ఎంతమంది అయితే అనుకుంటారో వాళ్ళంతా ఆదివారం ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేవాళ్ళు. వాళ్ళంతా ఆరాధన కొరకు పరుగులు పెట్టేవారు. ఎవరో అందరు కాదు, చెప్తున్నాను కదా, యెహోవాను దేవుడుగా కలిగిన జనులు అంటున్నాడు. అందుకే అంటే నిజంగా యెహోవా ఏంటో నీకు అర్థమైతే, ఆయన మహత్యం ఏంటో నీకు అర్థమైతే, ఆయన శక్తి ఏంటో నీకు తెలిస్తే, దేవుని సన్నిధిని మానుకోవడం అన్నది జీవితంలో జరగదు. మళ్ళా చెప్తున్నాను, జీవితంలో జరగదు. మరి మన జీవితంలో ఆదివారాలు ఆరాధనలో మనం కనబడలేకపోతున్నాము అని అంటే, నీకు నిజంగా చెప్తున్నాను కదా, నీకు దేవుడు, వాక్యము, సంఘము, ఆరాధన, ఆత్మ, సత్యము, పరలోకం, నరకం ఇవి విన్నావే తప్ప నీకు అర్థం కాలేదంతే.